ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక తాడితోటలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజ ఫైనాన్స్ అధినేత వెల్లెపు మంగరాజు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకుడు రామినేని మస్తాన్ చౌదరి ఆధ్వర్యంలో షెల్డాన్ ఎదురుగా భారీ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు. మంగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చిందని, ఇప్పుడు అందరూ ప్రశాంతంగా తమ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు. మస్తాన్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఇక్కడకు వచ్చి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని, ఆనాటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. జనసేన నాయకులు దాసరి గురునాథం, మెండ నాగరాజు, వైవిడి ప్రసాద్ భాషా లింబ్రా, తటవర్తి శ్రీను, టీడీపీ నాయకులు సూరంపూడి శ్రీహరి, బొర్రా చిన్ని తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆగస్టు 15కి కానీ రిపబ్లిక్ డేకి కానీ గత 58 సంవత్సరాలుగా ఆ రోజున జెండా పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి 100 రూపాయలు, 250 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ఆగస్టు 15కి భారత రిపబ్లిక్ డేకి కూడా 250 రూపాయలు ఉన్నదాన్ని 25,000 రూపాయలు చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకాల ద్వారా, గ్రామ సభల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ, గ్రామ పెద్దలు కానీ ఆ గ్రామానికి యొక్క ముఖ్యమైన పనులు ఏమైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈ కార్మికులను వాటికి ఉపయోగించుకునే విధంగా భారతదేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 12,000 పంచాయతీల్ని ఒకే రోజు తీర్మానం చేయించినటువంటి ఘనత కూడా మన పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ మనకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జగన్ని ఇంటికి పంపించేదాకా కూడా నిద్రపోను, పాతాళ లోకానికి తొక్కుతాను జగన్ కాసుకో అని చెప్పటం వల్లే ఇవాళ మనం కూటమి అధికారంలోకి రావటానికి 100కి 100 రూపాయలు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఇచ్చిన తమ్ముడు రాజకీయాల్లోకి ఆసక్తిగా వచ్చారు కానీ సినీ ఫీల్డ్లోకి రావడానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ ఇవాళ ప్రజల మనిషికి ఇవాళ పవన్ కళ్యాణ్ గ్రామాల్లో గ్రామాలలో ఇన్ని పంచాయతీల్లో ఉంటే ఒక్క పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఇప్పటి వరకు నాకు తెలిసి ఉండి 58 సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ మొక్కలు నాటడానికి కూడా ఇవాళ పవన్ కళ్యాణే ముందుకొచ్చి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మంచి సబ్జెక్ట్ ఉంది అని చెప్పినన్ని కూడా బాగున్నాయని చెప్పి ఒకే అని అంటూ ఉదయం నుంచి కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు పెట్టి పుట్టారు. నిజంగా అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అభిమానులు దొరకడం. స్వతహాగా నాయకుడి మీద అభిమానంతో ఉదయం ఒక కార్యక్రమం చేస్తారు, బ్లడ్ డొనేషన్ చేస్తారు, హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్ అన్నీ ఇచ్చేస్తారు. అక్కడి నుంచి చేసిన కార్యక్రమాన్ని షేర్లు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి అసలు జనసేన వీర మహిళలకి, నాయకులకి, కార్యకర్తలకి నీరసం అనేది ఉండదా ఏంటో నాకేం అర్థం కావట్లా. ఉదయం నుంచి అదే పని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇది నాయకుడి యొక్క ప్రోత్సాహం, నాయకుడి యొక్క విధానం. నాయకుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో క్షేత్రస్థాయిలో కూడా అదే ఆలోచన విధానం ఉంటుంది. ఆయన ఆలోచన అధికారం కాదు, రాష్ట్రంలో మార్పు రావాలని ఆయన కోరుకున్నాడు. ఆ మార్పు ఎలాంటిదంటే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు రాత్రి అయితే మహిళలు ప్రశాంతంగా బయటికి తిరగలేని పరిస్థితులు. ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, సారా కాసేవారే. దాన్ని ఎదిరించే వారే లేరు, ఎదిరించే శక్తే లేదు. పోలీస్ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది.
ఎన్డీఏ కూటమిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆయన పుట్టినరోజున మేమందరూ మహిళలందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం. బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత రాజమహేంద్రవరం సాధన కోసం ఎన్డీఏ కూటమి మేమందరూ కూడా కృషి చేస్తాం.